హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్రమంతా షాక్. కోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అసలు ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే వారి పాలిట మృగాలా మారుతున్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి వారి జీవితాలను సిదిమేస్తున్నారు. 5 ఏళ్ల కూతురి పట్ల మృగములా ప్రవర్తించిన తండ్రి కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక మరణించేంత వరకు జైల్లోనే ఉండాలని తెలిపింది. ఈ తరహా శిక్ష విధించటం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు న్యాయ నిపుణులు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి భార్య, 2 పిల్లలతో విశాఖపట్నంలోనే జాలరిపేటలో ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తారీఖున భార్యతో గొడవపడి పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రి ఫుల్లుగా మద్యం తాగి అతను పిల్లలిద్దరిని తగరపు వలసలో ఉన్న ఒక పాత సినిమా హాల్ వద్ద ఉన్న రేకుల షెడ్లో నిద్రపుచ్చాడు. అర్ధరాత్రి సమయంలో 5 ఏళ్ల కూతురు లేచి ఏడుస్తుండడంతో ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక పాప గట్టిగా ఏడవడంతో ఏమైందోనని సమీపంలో ఉన్న లారీ డ్రైవరు క్లీనర్ చూసి సెక్యూరిటీ గార్డుకు ఘటనపై సమాచారం ఇచ్చారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా భీమిలి పోలీసులు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న పాపను కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తులో అన్ని ఆధారాలను సేకరించి కోర్టుకు అందించారు. అన్ని పరిశీలించిన న్యాయస్థానం బాధితురాలికి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం అందించాలని పేర్కొంది. ఇక నిందితుడు మరణించేంత వరకు జైల్లోనే ఉండాలని శిక్ష విధించింది.